చార్జ్ షీట్ లో అటువంటి ఎవిడెన్స్ ఏం చూపించలేకపోయిందా? మరి చార్జ్ షీట్ లో ఏముందో మేమైతే చదవలేదు గారి, మేమైతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు ది బెస్ట్ ఆఫ్ మై లిమిటెడ్ నాలెడ్జ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా దీనికి. కానీ ఒక నేపథ్యం అనేది చాలా ఇంపార్టెంట్ నరసింహరావు. నేపథ్యం ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద, ఒక మంత్రివర్గం మీద మీరు ఒక బురద జల్లేటప్పుడు, మాట్లాడేటప్పుడు, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసు అయినా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి దాన్ని అరెస్ట్ చేయాలని, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు రిఫరెన్స్ రాకపోతే నేను సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ ని నేను వాళ్ళని ఇప్పటికిప్పుడు ప్రాథమికంగా తప్పు పట్టేవాడు కాదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఛార్జ్ షీట్ లో రాసుకున్నటువంటి వేగ్ ఎలిగేషన్స్, ఛార్జ్ షీట్ లో రాసుకున్నటువంటి ఒక్క రూపాయి కూడా ఆధారం లేకుండా, ఛార్జ్ షీట్ లో 305 పేజీల ఛార్జ్ షీటు, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కావచ్చు, ఛార్జ్ షీట్ ఈస్ నథింగ్ బట్ ప్రిలిమినరీ ఆర్ ఫైనల్ ఏమి ఉండదు. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు, దిస్ ఈస్ ఎ ఛార్జ్ షీట్. రేపొద్దున దీనికి అనుబంధమైనటువంటి ఛార్జ్ షీట్, ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేస్తారు. సో మొదటగా వేసిన ఛార్జ్ షీట్ లో ఒక్క అక్షరం మార్చడానికి కూడా కుదరదు. సో కంప్లీట్ గా ఛార్జ్ షీట్ అంటే ఛార్జ్ షీటే, ఎఫ్ఐఆర్ కాపీ ఇంకోటి లాగా మార్చడానికి కుదరదు. సో ఈ ఇంత దుర్మార్గమైనటువంటి, ఇంత వేకు ఛార్జ్ షీట్ నాకు తెలిసినంత వరకు నా న్యాయ చరిత్రలో నేను ఇంతవరకు చదవాలనిపిస్తుంది. ఏంటి సార్ అంత పెద్ద మాట అన్నారు? చాలా పెద్ద మాట ఇది, చాలా పెద్ద మాట. నేను చాలా పెద్ద మాట అనడానికి కూడా నా దగ్గర నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే ఇది మనం ఒక సిస్టమ్ లో ఉంటున్నాము సార్. ఈ సిస్టమ్ ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకోవాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు 100 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు అని చెప్పిన సందర్భంలో ఆ 100 కోట్ల రూపాయల స్కామ్ కూడా చట్టం ముందు నిలబడాలి. ఒకవేళ 3500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కనుక ఇప్పుడు స్కామ్ చేసింది మాట వాస్తవమే అయినట్టయితే ఈ 3500 కోట్ల రూపాయలు కూడా చట్టం ముందు నిలబడి తీరాలి. ఇలా నిలబడగలిగినప్పుడే నువ్వు పోయిన తర్వాత నేను పోయిన తర్వాత మా అన్నయ్య, మళ్ళీ చంద్రబాబు నాయుడు పోతే మళ్ళీ జగన్ పోతే మళ్ళీ ఆయన 1000 కోట్లు తిన్నాడని, నువ్వు 5000 కోట్లు తిన్నావని, 3000 కోట్లు తిన్నావని ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుని ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ని, గ్రూప్ 1 ఆఫీసర్ అందరినీ లోపల పంపించుకుంటా కూర్చుంటే రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళ సార్. అదే కదా, ఇద్దరి మధ్య ఫైట్ కాదు కదా, స్టేట్ కదా. రాష్ట్ర ప్రజలకి ఒక సంకేతం ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఈ విధమైనటువంటి ఛార్జ్ షీట్ వల్ల ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి జైలు శిక్ష పడదు కాక అసలు రిమాండ్ యాక్సెప్ట్ చేస్తారో కూడా లేదు నాకు తెలియదు. ఐఎమ్ వెరీ సారీ టు సే. నేను మీకు చెప్తాను, ఎందుకంటే మనం కూడా వేగంగా మాట్లాడుకోవాలి. మనకి పోలీసులు వేసిన ప్రతి మాట, పోలీసులు వేసిన ప్రతి ఛార్జ్ షీట్ ప్రామాణికమే. మీరు నేను ఎలిగేషన్ చేసినట్టు కాదు. పోలీసులు చేసినటువంటి ప్రతి ఆధారానికి, చేసినటువంటి ప్రతి ఆరోపణకి వీళ్ళ ఆధారాలు చూపించాల్సి వస్తుంది కోర్టు ముందు. చూపించాలి మరి. నేను మీకు చెప్తాను నరసింహరావు గారు, 26/8/2024 ఎడ్డి వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అండ్ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఎక్సైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఒక రిపోర్ట్ రాశాడు సార్. 26/8/2024 ఇగో ఈ రాష్ట్రంలో మద్యం మీద కొన్ని 1000 కోట్ల రూపాయలు, 4000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. దీని మీద మీరు ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని 2024 ఆగస్టు, అంటే రమారమి ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులకి ఈ కంప్లైంట్ వచ్చి రమారమి 11 నెలల పైన అవుతుంది. అంటే 1 year అప్రాక్సిమేట్లీ 1 year ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. నెంబర్ 1 అంటే ఇదేదో ఈ రోజు నిన్న మొన్న జరిగినటువంటి రిపోర్టో లేదా స్పామ్ ఆఫ్ 1 hour 2 hours ఒక 1-2 days ముందు వచ్చినటువంటి రిపోర్ట్ కాదు సార్. వీళ్ళకి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎగ్జామిన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి ఎగ్జామిన్ చేసి సిట్ అధికారులను వేసి ఆ సిట్ అధికారులు అందరూ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సార్ 20/9/2024 సిఐడి పోలీసులు క్రైమ్ నెంబర్ 21/2024 అండర్ సెక్షన్ 409 and 420, 120B ఆఫ్ ఐపీసీ ఇది ఆయన కంప్లైంట్ ని రిజిస్టర్ చేశారు సార్. అంటే ఎప్పుడులో రిజిస్టర్ చేశారు సార్? 26/8 వచ్చినటువంటి రిపోర్టుని ప్రాథమికంగా ఎగ్జామిన్ చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి వాళ్ళ అధికారుల దగ్గరకు వచ్చి అధికారులు ప్రాథమికమైన రిపోర్ట్ ఇచ్చి 4000 కోట్లు 5000 కోట్లు మధ్యంలో కుంభకోణం జరిగింది. సో ఈ కుంభకోణం మీద జరిగినటువంటి కుంభకోణాన్ని మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. తర్వాత దాన్ని సిఐడికి రాస్తే సిఐడి ఒక 10 రోజులు తేడాలంటే 23/9 అంటే 26వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 1 month లోనే రిపోర్ట్ తయారు చేసేసారు సార్. అంటే ఇంచుమించుగా రమారమి
సిఐడి ఆఫీసులు, సిఐడి పోలీసులు, ఐపీఎస్లు, ఐపీఎస్లో ఉన్నటువంటి ఇంత అత్యున్నతమైనటువంటి వ్యవస్థ 1 year అప్రాక్సిమేట్ గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసింది అన్న విషయం మర్చిపోకు. 409 అండ్ 420 అంటే అర్థం ఏంటి అంటే మీకు తెలుసు, ఈ 409, 420 ప్రాథమికంగా కంప్లీట్ డాక్యుమెంటేషన్ మీద కేవలం అంటే ఈ ఆరోపణల మీద కాకుండా, ఓన్లీ ఓరల్ ఎవిడెన్స్, డైరెక్ట్ ఎవిడెన్స్ మీద కాకుండా కంప్లీట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీదే నిలబడేటువంటి కేసు 409 అండ్ 420. సో అదర్ దాన్ డాక్యుమెంట్ ఈ 409 లో ఓరల్ ఎవిడెన్స్ పనికిరావు. ఎందుకు అంటే నువ్వు పెట్టింది కేసు ఏదో అన్లాఫుల్ అసెంబ్లీ కేసు కాదు. తర్వాత ఈ కేసు పెట్టిన తర్వాత ఈ కేసులో వీళ్ళు రాసినటువంటి ఛార్జ్ షీట్ ని నేను గమనిస్తే నరసింహరావు గారు ఇది అంతా కంప్లీట్ గా వీళ్ళు రాసినటువంటి ఛార్జ్ షీట్ లో అసలు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళ ఎలిగేషన్ ఏందో చెప్తాను మీకు. నెంబర్ 1, officials were installed in a key positions to do this bidding of the accused person to act as per their directions. నెంబర్ 1 ఆరోపణ ఏంటి అంటే ఈ అధికారులు ఎవరైతే ఈ కేసులో రాజశేఖర్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ముప్పాడ అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ 2019లో ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ మారిందో లిక్కర్ పాలసీ అంటే 2014 నుంచి 19 వరకు లిక్కర్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది. గవర్నమెంట్ మారిన తర్వాత ఏమైపోయింది, పాలసీ మొత్తాన్ని చేంజ్ చేసి దీన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. సో ఏ లిక్కర్ రూపాయి అమ్మినా ఆ రూపాయి ప్రభుత్వం అకౌంట్ లోకి వెళ్తుంది తప్ప ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండదు. సో 3500 బ్రాందీ షాపులు కావచ్చు, లిక్కర్ షాపులు కావచ్చు, కంప్లీట్ గా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కానీ 2014 నుంచి 19 వరకు అమ్మినటువంటి లిక్కర్ సేల్స్ చూసుకుంటే 19 నుంచి 24 వరకు అమ్మిన లిక్కర్ సేల్స్ చాలా ఎక్కువ. గవర్నమెంట్ కి రెవెన్యూ లాస్ లేదు. ప్రాబబ్లీ 2019 నుంచి 24 వరకు షాపులు ఎక్కువ ఉన్నాయి, మద్యం రేట్లు తక్కువ ఉన్నాయి. 2019 నుంచి 24 వరకు షాపులు తక్కువ ఉన్నాయి, మద్యం రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల గవర్నమెంట్ కి ప్రాఫిట్ వచ్చింది. సో గవర్నమెంట్ కి లాస్ లేదు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి ఛార్జ్ షీట్ లో చెప్పేది ఏంటంటే అసలు ఫస్ట్ ఈ పాలసీ నెంబర్ 1 ఈ పాలసీలో డిస్టిలరీ దగ్గర నుంచి కిక్ బ్యాక్ డబ్బులు తీసుకోవడానికి ఫస్ట్ లోనే వీళ్ళు పాలసీని మార్చడానికి వాళ్ళకి సంబంధించిన అధికారుల్ని రెస్పెక్టివ్ ప్లేసెస్ లో పెట్టారనేది మొదటి ఎలిగేషన్. ఐ డోంట్ థింక్ సో దానికి సస్టైనబిలిటీ ఉందని నేను అనుకోను. ఇప్పుడు ఒక ఆన్ వాట్ బేసిస్ ప్రవీణ్ ప్రకాష్ తీసుకెళ్లి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా వేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీగా నేను మొదట్లోనే కిక్ బాక్సులు తీసుకోవడానికి, డబ్బులు తీసుకోవడానికి ప్రిన్సిపల్ సెక్రటరీని అక్కడేసాను, వాసుదేవ్ రెడ్డిని ఇక్కడేసాను, సుబ్బారావుని ఇక్కడేసాను, వెంకట్రావుని ఇక్కడేసాను అనేది ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఆర్ ఇంప్రాపర్. సో మీరు రేపొద్దున క్రైమ్ ని కనెక్ట్ చేయడానికి ఈ వాదన ఉపయోగపడొచ్చేమో తప్ప మియర్ పోస్టింగ్ a particular person in a particular person is not illegal. Number 1. Number 2, the entire policy was changed to ensure that the entire process of liquor trade would now be controlled manually. So అంతవరకు ఉన్నటువంటి ఆన్లైన్ ప్రాసెస్ ని తీసేసి మాన్యువల్ ప్రాసెస్ లో పెట్టారు అనేది ఇంకొక అభియోగం. సో ఓవరాల్ గా పాలసీని మార్చారు. పాలసీని గవర్నమెంట్ మార్చుకుంటుంది. ఇది ప్రైవేట్ పాలసీ, ఇది గవర్నమెంట్ పాలసీ. మళ్ళీ 2024లో నువ్వు మళ్ళీ లిక్కర్ పాలసీని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టారు. సో పాలసీని మార్చుకోవటం పర్సే ఈస్ నాట్ ఇల్లీగల్. అధికారులను పోస్ట్ చేయటం ఈజ్ నాట్ ఇల్లీగల్ అండ్ పాలసీని మార్చడం ఈజ్ నాట్ ఇల్లీగల్. మాన్యువల్ నుంచి ఆన్లైన్ కి వచ్చారు, ఆన్లైన్ నుంచి మాన్యువల్ కి వచ్చారు అనేది ఈజ్ నాట్ ఏ ఇల్లీగల్. అండ్ ఎంత దారుణం అంటే పైన వీళ్ళు ఈ పాలసీని ఇట్లా మార్చిన తర్వాత రిజల్టెంట్లీ immense financial gain to the time of approximately of about 3,500 crores were accrued to the accused and also certain powerful persons at the expenses of the public at large as per the picture which has emerged from the investigation. So what is the final conclusion of the charge sheet is ఈ పాలసీని చేంజ్ చేసి వీళ్ళందరినీ కీ పొజిషన్స్ లో పెట్టి 3,500 కోట్ల రూపాయల అక్రమాలకి పాల్పడ్డారు వీళ్ళందరూ కూడా అనేది ఎలిగేషన్. ఈ 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ తగ్గిందని కాదు ఎలిగేషన్ ఇక్కడ.
ఓకే. సో త్రూ డిస్టిలరీస్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్ 12 నుంచి 20% డబ్బులు తీసుకొని ఆ డిస్టిలరీలకి ఈ పర్మిట్లు ఇవ్వటం ద్వారా వీళ్ళు 3,500 కోట్ల రూపాయలు గెయిన్ చేశారు అనేది ఇంపార్టెంట్ నరసింహరావు. ఓకే. ఓకే. అండ్ ఇంకా వెరీ ఫన్నీగా చెప్తాను మీకు, ఇంకా 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 ముందుకెళ్ళేకుంది ఇంకా చాలా విడ్డూరాలు వస్తాయి. ది అక్యూజ్డ్ మీన్స్ ఎవరెవరైతే వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ది అక్యూజ్డ్ ప్లాన్డ్ ది change in the excise policy and also modalities to ensure that they would receive large kickbacks. Majority portion of such kickbacks was received in a cash, gold, bullion, etc. Further, the accused also planned the rotation of money from the liquor suppliers, manufacturers to themselves, their family members and our associates. Investigation is underway to unreveal the high-level, multi-level financial transaction to unearth the entire set of beneficiaries of the accused and persons identified so far. ఈ 3,500 కోట్ల రూపాయలంట సార్, క్యాష్ రూపంలో కొంత వచ్చిందంట, గోల్డ్ రూపంలో కొంత వచ్చిందంట, బులియన్ రూపంలో కొంత వెళ్ళింది అంట, తర్వాత షెల్ కంపెనీస్ పేరు మీద కొంత వెళ్ళింది అంట. ఎంత నుంచి 3,500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఏం వెళ్ళింది, క్యాష్ ఎలా వెళ్ళింది, ఎంటైర్ చార్జ్ షీట్ ఈస్ సైలెంట్ అబౌట్. అది ఎక్కడ లేదు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ లేదు, డాక్యుమెంట్ లేదు, ఎవిడెన్స్ లేదు. అంటే ఇంకా దుర్మార్గం ఏంటి అంటే, ఇంకా దురదృష్టం ఏంటి అంటే, ఇంకా ఫన్నీ థింగ్ ఏంటి అంటే, వీళ్ళు చార్జ్ షీట్ లో రాసుకుంటారు నరసింహరావు గారు, ఇట్ ఈస్ ఫర్దర్ రివీల్డ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్, అంటే మా విచారణలో తేలింది ఏంటి అంటే, దట్ ది క్యాష్ వాజ్ రిసీవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కిక్ బ్యాక్స్. అంటే కిక్ బ్యాక్స్ అంటే సార్ డబ్బు మూటలు కిక్ బ్యాక్స్ was distributed to the voters during the general elections 2024 for the purpose of inducing the voters to vote for the YSRCP party. This was corroborated by the statements of LW 142, 162, 167, 167 1/2/2024. అంటే ఈ సాక్షులందరి విచారణలో చేయలేని దాని ప్రకారం ది గౌరవనీయులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద ర్యాంకర్లు ఉన్నటువంటి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ తేల్చింది ఏంటి అంటే నరసింహరావు గారు, ఇట్ ఈస్ ఫర్దర్ రివీల్డ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ దట్ ది క్యాష్ వాజ్ రిసీవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కిక్ బ్యాక్స్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది ఓటర్స్ డ్యూరింగ్ జనరల్ ఎలక్షన్ 2024 ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇండ్యూసింగ్ ది ఓటర్స్ టు ఓట్ ఫర్ ది వైఎస్ఆర్సీపీ. సో 2024లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో ఈ 3,500 కోట్ల రూపాయల్లో భాగాలు కిక్ బ్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బంతా 2024లో వైఎస్ఆర్సీపీ ఓటర్లు డబ్బులు పంచడం కోసం ఈ కిక్ బ్యాక్స్ ని జనరల్ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్పెండ్ చేశారు. దిస్ ఇస్ ద ఫైండింగ్ ఆఫ్ సిట్. ఇప్పుడు నేనేం అడుగుతానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024లో వైఎస్ఆర్సీపీ 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్ లో డబ్బులు పంచుతుంటే, ఎలక్షన్ అబ్జర్వర్లుగా, ఎలక్షన్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి కలెక్టర్లు, ఆర్డీఓలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నెంబర్ 1, ఎవరెవరైతే ఈ 3,500 కోట్ల రూపాయల దొంగ డబ్బు రూపంలో తీసుకున్నటువంటి ఓటర్లందరినీ మీరు అక్యూజ్డ్ గా జాయిన్ చేస్తున్నారా లేదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు కూడా లిక్కర్ కుంభకోణంలో భాగం అవుతారా? ఇప్పుడు వాళ్ళు బాగా ఎందుకు, ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు ఎవరి దగ్గర దొంగతనం చేశాను అనుకోండి సార్, 10 రూపాయలు దొంగతనం చేసుకొచ్చి నేను నీకు దానికి ఇచ్చిన, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సెక్షన్ 411 ప్రకారం రిసీవింగ్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్. ఓకే 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 రిసీవింగ్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్. బట్ నువ్వు డ్యూరింగ్ ట్రైల్ లో ఏమన్నా నాకు తెలియదు ఇది దొంగ డబ్బు అని, వాళ్ళు ఏదో ఇచ్చారు నేను తీసుకున్నానని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకుంటే తప్ప మీరు బయటకు రావడానికి లేదు. బట్ ఒక్కసారి కనుక స్టోలెన్ ప్రాపర్టీ కనుక నీకు దొరికిందంటే ఇవన్నీ ఎక్కడ వస్తాయి అంటే బంగారపు షాపుల దగ్గర వస్తాయి. నేను బంగారం దొంగతనం చేసి బంగారపు షాప్ వాళ్ళకి అమ్ముతా. నా దగ్గర కూడా ఇలాంటి ఒక కేసు జరిగింది. 20 కేజీల బంగారం ఒకటి దొంగతనం చేసి 5 కేజీల బంగారం ఒక మర్చెంట్కి అమ్మేశాడు. వాడిని కూడా అక్యూజ్డ్ గా చేశాడు. వాడికి మహాప్రభు నాకు అసలు తెలియదు దొంగ బంగారం అని అంటాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రిసీవింగ్ స్టోలెన్ ప్రాపర్టీ ఈస్ ఆల్సో ఎన్ అఫెన్స్ కదా. మరి 3,500 కోట్ల రూపాయలు ఫస్ట్ ఓటర్లకు పంచిపెడుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఎలక్షన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ అబ్జర్వర్లు ఏం చేస్తున్నారు, మరి ఎలక్షన్ సజావుగా కొనసాగింది, ఇక్కడ డబ్బు ఏమి డిస్ట్రిబ్యూట్ జరగలేదని
అట్ ది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ లో డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఈ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన అఫిడవిట్లు ఏమవుతాయి? ఎగ్జాక్ట్లీ చెప్పారు కదా, బ్రహ్మాండం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది, ఎలాంటి డబ్బులు లేవు, మద్యం లేదు, ఏం లేదని చెప్పారు కదా. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఆఫీసర్లు అందరినీ కూడా సార్ 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్ లో డబ్బులు పంచారని శ్రవణ్ కుమార్ నరసింహరావు చెప్పలేదు. ఇది చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్ లో డబ్బులు తీసుకున్నారు అని ఓటర్ల మీద వేసినటువంటి అభియోగాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో డబ్బులన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కిక్ బ్యాక్స్ రూపంలో డబ్బులు పంచుతుంటే మీరు ఏం చేశారు? అధికారులు ఏం చేశారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ డబ్బులు తీసుకున్న ఓటర్లందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా లేదా అనేది జేబీఎంరావు భారతి పార్టీ ప్రధానమైనటువంటి డిమాండ్.